మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా నిన్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘనంగా ప్రారంభమైంది. మహా కుంభమేళాకు మొదటి రోజే భక్తులు పోటెత్తారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. సోమవారం పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వివిధ పుష్కర ఘాట్లు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఇవాళ రెండో రోజు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. త్రివేణి సంగమంలో తీవ్ర పవిత్ర స్నానాలకు విచ్చేసిన సాధువులు, కల్పవాసీలు భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహాకుంభమేళ తొలి రోజు సనాతన ధర్మాన్ని ఆచరించే 1.50 కోట్ల మంది స్వచ్ఛమైన త్రివేణి జిల్లాలో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారని యోగి పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తుందని పేర్కొన్నారు. సాంస్కృతిక సమ్మేళనం ఎక్కడుంటుందో విశ్వాసం, సామరస్యం అక్కడే ఉంటుందన్నారు. ప్రయాగ్రాజ్ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని రాసుకొచ్చారు.